నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ప్రస్తుతం మనం మేడారం సమ్మక్క సారళమ్మ సన్నిధిలో ఉన్నాము. గత 3 రోజుల నుంచి జాతర నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం ఈరోజు నిండు గద్దెలు, అంటే అటు సారళమ్మ కావచ్చు, ఇటు సమ్మక్క తల్లి కావచ్చు, ఈ రెండు గద్దెలు అంటే ఈ ఇద్దరు తల్లులు కొలువు తీరిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే గత 3 రోజుల నుంచి కాకుండా అంతకుముందు నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికైతే దాదాపుగా ఈ 3 రోజుల్లోనే 1,50,00,000కు పైగా భక్తులు హాజరయ్యారని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికిప్పుడు అంటే ఈ జాతరను మాత్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అంటే ఇటీవలి కాలంలోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రధానంగా ఒక ప్రతిష్టగా తీసుకున్నదని చెప్పవచ్చు. ఇక్కడ ఈ ప్రాంత శాసనసభ్యురాలు ధనసరి అనసూయ సీతక్క అంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి టాస్క్గా ఈ జాతర నిర్వహణ బాధ్యతలు భుజస్కంధాలపై వేసుకొని ఇప్పుడు అయితే ఈ జాతరను నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఇది జనమైతే అంటే బస్సులకు సంబంధించి బస్సుల విషయానికి వస్తే మాత్రం ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులు ఏదైతే బస్సులు ఉన్నాయో బస్సులకు మహిళలకు మినహాయింపు ఇవ్వడంతో మహిళలు కూడా తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దాదాపుగా చాలామంది మహిళలు కూడా వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటికే దాదాపుగా ఇక్కడ సమ్మక్క గద్దెను చూడవచ్చు, అక్కడ సారళక్క గద్దెను చూడవచ్చు. ఆ జనం అయితే కిక్కిరిసిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. శానిటైజేషన్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ 3 రోజులే కాకుండా రేపు వనప్రవేశం చేసే అందుకు కూడా సిద్ధం ఉన్నది. అంటే ఇప్పటికే ఇద్దరు తల్లులు కొలువు తీరారు కాబట్టి ఇప్పటికే ఇంకా జనం తరలి వస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఇవాళ రేపు ఈ 2 రోజులు ప్రధానం కాబట్టి ఈ 2 రోజుల్లో జనం మాత్రం భారీ సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 6,000 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. 6,000 బస్సులలో కూడా చాలామంది అంటే ఈ బస్సులే కాకుండా వేలాది లక్షలాది ప్రైవేటు వాహనాలలో కూడా ఈ జాతరలకు తరలి వస్తున్న పరిస్థితి అయితే ఇటు తెలంగాణ కాకుండా అటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర ఇట్లా చూసుకుంటే జార్ఖండ్ ఈ రాష్ట్రాల నుంచి ఒక కుంభమేళా అంటే మహా గిరిజన కుంభమేళాగా పేరొందిన మేడారంకి అయితే అందరూ తరలి వస్తున్న పరిస్థితి. అయితే గతంలో చూస్తే మాత్రం ఎడ్ల బండ్లతో కూడా తరలి వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న ఆనవాయితీ ఉండేది. అయితే క్రమక్రమంగా పరిస్థితులు అంటే ఏదైతే సౌకర్యాలు మెరుగుపడ్డాయో ఆ మెరుగుపడ్డ నేపథ్యంలో బండ్లను వదిలిపెట్టేసి ప్రస్తుతం అయితే బస్సులలో వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అంటే మనం చూస్తే ఇంకా 2 రోజులు అంటే రేపు సాయంత్రం వరకు కూడా ఇంకా జనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే 1,500,000 భక్తులు దర్శించుకున్నారని చెప్పేసి అధికారికంగా లెక్కలు వేస్తున్నారు. అయితే రేపటి వరకు చూస్తే మాత్రం 2 కోట్ల జనం అంటే 2 కోట్ల మంది భక్తులు దీనికి తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2 కోట్ల మంది దర్శించుకునే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనం చూస్తే ఎక్కడికక్కడ అటు పోలీస్ సిబ్బంది కావచ్చు, అటు రెవెన్యూ శాఖ, దేవాదాయ శాఖ ఇట్లా చూస్తే మాత్రం అందరూ అంటే సమన్వయంతో ఈ జాతరను విజయవంతం చేసేందుకు అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ జాతరకు ఇప్పటికే కేంద్రానికి సంబంధించిన మంత్రులు కూడా అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, ఇటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా కావచ్చు, ఇటు రాష్ట్ర మంత్రులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ తల్లులను దర్శించుకొని వెళ్ళిన సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే అంటే ఇది కేవలం 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర కాబట్టి ఈ మహాకుంభమేళాకైతే దాదాపుగా ఈ 4 రోజులు తెలంగాణ ప్రాంతంలోనైతే ఒక ప్రాతినిధ్యం అంటే ఒక ప్రతిష్టగా భావిస్తారు. కాబట్టి ఈ జాతర సమయంలో ఖచ్చితంగా ఇక్కడ మనం చూస్తే అక్కడ గద్దె పైన చూస్తే మాత్రం తాము ఏదైతే మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు వచ్చి అంటే బెల్లాన్ని బంగారంగా తల్లికి సమర్పిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ క్రమంలో ఇప్పటికైతే ఏర్పాట్లు అయితే సజావుగా కొనసాగుతున్నాయి. దాదాపుగా ఇప్పటికే 1,000,000 మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్న సందర్భం చూసాం. కాబట్టి మరొక రోజు ఉంది కాబట్టి అంటే రేపు సాయంత్రం తల్లులు వనప్రవేశం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి అయితే ముఖ్య ఘట్టం అంటే సమ్మక్క తల్లి వచ్చేటప్పుడు మాత్రం ఒక ముఖ్య ఘట్టంగా చెప్పుకోవచ్చు. అది చిలకల గట్టు నుంచి తీసుకొస్తారు. ఆ చిలకల గట్టు నుంచి తీసుకొచ్చే సందర్భంలో జిల్లాకు సంబంధించిన ఎస్పీ
పైకి అంటే AK-47 తోటి ఫైరింగ్ చేసిన తర్వాతనే ఆ తల్లి వస్తుంది కాబట్టి దాన్నే ముఖ్య ఘట్టంగా అందరు భావిస్తారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ తల్లులు కొలువుదీరి ఉన్నారు. కానీ జనం తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది కాబట్టి రేపు సాయంత్రం ఈ తల్లులు వనప్రవేశం చేస్తారు కాబట్టి జనం అయితే ఇప్పటికే తరలి వస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. Subscribe to the Federal's YouTube page for more news and updates.